ప్రతిరోజు మనకి ఈ డబ్బు నోట్లతో ఈ కాయిన్స్ తో ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. కానీ ఇదే డబ్బు మన చేతికి రావాలంటే ఆ మనీ తయారవ్వడానికి అసలు ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? ఇంకా మనలో కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఈ డబ్బులని ప్రింట్ చేసే మిషన్లు మన దగ్గర ఉన్నాయి కదా, మరి ఈ ప్రపంచంలో ఒక్క పూటకు కూడా అన్నం లేకుండా ఉండే వాళ్ళు, చాలా పేద రకంలో ఇల్లులు కూడా లేకుండా ఉండే వాళ్ళు, ఇంకా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళు ఇంతమంది ఉంటే మరి వాళ్ళందరికీ కావాల్సినంత డబ్బుని ప్రింట్ చేసి ఇస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు ఈ పనిని మన ప్రభుత్వం ఎందుకు చేయదు? నిజంగా ఇలా చేసిన ప్రభుత్వాలు ఏమైపోయాయో తెలుసా? ఈ వీడియోలో మనం అసలు ఈ డబ్బులని ఎలా తయారు చేస్తుంటారో, అలానే ఎక్కువ డబ్బులను ప్రింట్ చేస్తే వచ్చే ఆ భయంకరమైన దారుణాలను కూడా ఈ వీడియోలో చూసేద్దాం. నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో ఉపయోగించే ఈ డబ్బుని ముద్రించే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. ఈ మనీని మన భారతదేశంలో 4 చోట్ల తయారు చేయడం అనేది చేస్తుంటారు. కర్ణాటకలో ఉన్న మైసూర్ సిటీలో, మహారాష్ట్రలో ఉన్న నసిక్ సిటీలో, మధ్యప్రదేశ్ లో ఉన్న దేవాస్ అనే సిటీలో, ఇంకా వెస్ట్ బెంగాల్ లో ఉన్న సాల్బోని అనే విలేజ్ లో ఈ డబ్బును తయారు చేసే ప్లేసెస్ చాలా అంటే చాలా హై సెక్యూరిటీతో ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కరెన్సీ మేకింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా ఈ కరెన్సీ పేపర్ ని తయారు చేయడానికి హై క్వాలిటీ కాటన్ ని 70% లెనిన్ ఫైబర్ ని 30% తీసుకొని ఈ వాటర్ లో కొంతసేపు బాగా నానబెట్టి తరువాత అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని పూర్తిగా ఒక్క చుక్క నీరు అనేది లేకుండా ప్రెస్ చేసి ఇలా డ్రై కాటన్ ని బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ డ్రై కాటన్ పేపర్ తయారు చేసే మిషన్ లోకి పంపించి మనం ఎంతైతే మనీని ప్రింట్ చేయాలనుకుంటున్నామో అంత పెద్ద పేపర్ బండిల్ ని తయారు చేస్తారు. నిజానికి ఈ కరెన్సీ పేపర్ తయారు చేసేది మన దేశం కాదు. మనం ఈ పేపర్ ని జర్మనీ అండ్ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఎప్పుడైతే ఈ పేపర్ మన దగ్గరికి వస్తుందో అప్పుడు ముందుగా సెక్యూరిటీ థ్రెడ్ ని ఈ పేపర్ కి అప్లై చేయడం అనేది చేస్తారు. సెక్యూరిటీ థ్రెడ్ అంటే నోటికి మధ్యలో ఒక స్ట్రీంప్ లా ఉంటుంది. అదే ఈ సెక్యూరిటీ థ్రెడ్ అయితే వీటిలో 2 రకాలు ఉంటాయి. 50 రూపాయల నోటికి, 20 రూపాయల నోటికి, 10 రూపాయల నోటికి ఈ సెక్యూరిటీ థ్రెడ్ అనేది సిల్వర్ కలర్ లో ఉంటుంది. అదే 100, 200 అలానే 500 నోట్లకు మాత్రం ఈ సెక్యూరిటీ థ్రెడ్ అనేది గ్రీన్ కలర్ లో మెరిసిపోతూ ఈ విధంగా ఉంటుంది. తరువాత మనం ఏ నోటినైనా లైట్ వెల్ త్వరలో చూస్తే మనకి ఇలాంటి గాంధీ గారి వాటర్ మార్క్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా. ఆ వాటర్ మార్క్స్ ని నెక్స్ట్ ప్రింట్ లో ప్రింట్ చేయడం అనేది చేస్తారు. ఇలా ప్రింట్ అయిన తరువాత అవి కరెక్ట్ ప్లేస్ లో ప్రింట్ అవుతున్నాయో లేదో అని ఒక్కసారి చెక్ చేసుకోవడం అనేది చేస్తారు. తరువాత మనం ఏ నోట్లని తయారు చేయాలనుకుంటున్నామో ఆ నోట్ల యొక్క కలర్ ని ఈ హాఫ్ ప్రింట్ తో మనం చేసే నోటు అనేది ఈ విధంగా తయారవుతుంది. నిజానికి ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం చూసే ఈ నోటు యొక్క కలర్ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఆ నోటు యొక్క క్వాలిటీ అనేది మారిపోతుంది. అందుకే అలాంటి మిస్టేక్స్ రాకుండా ఎంత ఉపయోగిస్తారంటే క్వాంటిటీలో ఈ కలర్ ని తీసుకొని ఆ నోట్ ని ప్రింట్ చేయడం అనేది చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఉపయోగించే ఈ కలర్ అనేవి మన దేశంలో తయారయ్యేవి కావు. ఈ కలర్ ని మనము స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చేస్తారు. ఈ నోట్లు ఇలా ప్రింట్ అయిన తర్వాత ఆ నోట్ ని చూడగానే ఈ ప్రింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్లే మనకి కనిపిస్తుంది. నిజానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇలా ప్రింట్ అయిన ఈ నోట్లని మళ్ళీ చెకింగ్ చేస్తూ అవి కరెక్ట్ ప్లేసుల్లో ప్రింట్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తుంటారు. ఇప్పటి వరకు మనము ఈ కరెన్సీని ఎలా మిషన్ లోకి పంపాలి, అవి ఎలా ప్రింట్ అవుతున్నాయో అని చూస్తున్నాం. అని వీటి కంట్రోల్ మొత్తం ఈ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అండ్ ఈ గ్రాఫిక్ డిజైనర్ దగ్గరే ఉంటుంది. ఈ కరెన్సీ నోట్ల మీద ఏ ప్లేసుల్లో ఏవి ప్రింట్ అవ్వాలి, ఏ ప్లేసుల్లో ఏ సింబల్స్ రావాలి, అలా ఈ కరెన్సీ డిజైన్ మొత్తాన్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తుంటారు. అలా ప్రింట్ అయి వచ్చిన వాటిని మళ్ళీ చెక్ చేసే ఆఫీసర్ స్పెషల్ గా ఉంటారు. ఈ ప్రాసెస్ తర్వాత మనం 100, 200, 500 నోట్ల మీద ఇలా గ్రీన్ కలర్స్ లో రేడియం కలర్ ని చూస్తుంటాం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ నోట్ల మీద స్పార్కింగ్ ఎమరాల్డ్ అనే కలర్ ప్రింట్ చేయడం అనేది చేస్తారు. ఇలాంటి కలర్ ని కూడా స్పెషల్ గా తయారు చేయడం వల్లే ఈ డూప్లికేట్ నోట్లు తయారు చేసే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. వాళ్ళ రేడియం కలర్ లో ఇంత మెరిసే అంత క్వాలిటీ మాత్రం అస్సలు ఉండదు. ఈ రేడియం కలర్ ప్రింట్ అయిన తర్వాత అవి కరెన్సీ మీద కరెక్ట్ ప్రింట్ అవుతాయో లేదో చాలా కేర్ఫుల్ గా చెక్ చేస్తుంటారు. ఎందుకంటే అది కొంచెం పక్కన ప్రింట్ అయినా కూడా ఆ నోటు డూప్లికేట్ ఏమో అని జనాలకు అనుమానం వస్తుంది. అందుకే ఇలాంటి మిస్టేక్స్ అనేవి అస్సలు ఇక్కడ జరగకుండా ఇంత కేర్ఫుల్ గా చెకింగ్ చేసుకోవడం అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఇక సీరియల్ నెంబర్ ప్రింట్. మన దగ్గర ఉండే ఏ నోటికైనా సీరియల్ నెంబర్ అనేవి అన్ని ఒకేలా ఉండవు. ఒక్కో నోటు ఒక్కో సీరియల్ నెంబర్ ఒక్కోలా ఉంటుంది. అలా ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ ప్రింట్ చేయడం, అలానే 500 నోటుపై చేతి పెడితే
లైట్ గా మనం రోక్ చేస్తుంటే ఆంబ్రోజ్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది కూడా ఈ టైం లోనే అప్లై చేయడం అనేది చేస్తారు. ఇవే కాక మనం ఈ నోట్స్ ని అల్ట్రా వైలెట్ లైట్స్ లో పెట్టి చూస్తే మనకి కొన్ని డస్ట్ పార్టికల్స్ లా కనిపిస్తుంటాయి కదా, వాటిని కూడా ప్రాసెస్ అయిన వెంటనే చేస్తారు. ఏ ప్రాసెస్ అయినా కూడా ప్రతిసారి ఇలా చెక్ చేసుకోవడం అనే కంపల్సరీ ఇలా చాలా కేర్ఫుల్ గా చెక్ చేసుకోవడం, ఇంత నోట్స్ అనేవి మన చేతికి వస్తాయి. మొత్తానికి ఈ కరెన్సీ మీద ప్రింట్ అయి బయటికి వచ్చాక క్వాలిటీ ఇన్స్పెక్టర్, గ్రాఫిక్ డిజైనర్ మరియు బయట చెకింగ్ చేసే ఆఫీసర్స్ ఇంతమంది చెకింగ్ తర్వాతనే ఈ కరెన్సీ ప్రింట్ అవ్వడం పూర్తవుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఈ కరెన్సీ పేపర్లని కటింగ్ మిషన్ కి పంపించడం అనేది చేస్తారు. ఈ కటింగ్ లో కూడా 6 అని చెప్పినప్పుడు మాత్రమే కట్ చేయడం అనేది చెయ్యాలి. ఆ కటింగ్ లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ కటింగ్ ప్రాసెస్ కూడా అంత కేర్ఫుల్ గా జరుగుతుంది. తర్వాత ఈ కరెన్సీని 100 వచ్చేలా కౌంట్ చేసి సీల్ వేయడం అనేది చేస్తారు. అలా సీల్ వేసిన 10 కట్టల్ని కలిపి మళ్ళీ ఒక ప్యాకింగ్ లా చేయడం అనేది చేస్తారు. చివరికి ఆ మనీ మొత్తాన్ని ఆర్బీఐ కి పంపించడం అనేది చేస్తారు. అలా ఆర్బీఐ నుంచేలి ఇలా ఈ బ్యాంక్స్ కి రావడం జరుగుతుంది. ఫైనల్ గా బ్యాంక్స్ నుంచేలి ఈ డబ్బు అనేది చివరిగా ఈ విధంగా మనకు చేతికి అందడం అనేది జరుగుతుంది. నిజానికి ఈ కరెన్సీ పైన మన కంటికి కనపడని సెక్యూరిటీ డీటెయిల్ చాలానే ఉంటాయి. వాటిలో కొన్ని భూతద్దాలతో చూస్తే కనిపిస్తాయి, మరికొన్ని మాత్రం ఈ మైక్రోస్కోప్ లో చూపిస్తేనే కనిపిస్తుంటాయి. ఈ కరెన్సీ మేకింగ్ ప్రాసెస్ లో మనకు చాలా తెలియని చాలా సెక్యూరిటీ డీటెయిల్స్ అనేవి ఈ నోట్ల పైన ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ ప్రపంచంలో మనిషికి డబ్బు అనేది ఎంతో అవసరం, మరి అలాంటిది మన ప్రభుత్వం ఈ ఆర్బీఐ ద్వారా ఎంత కావాలంటే అంత డబ్బుని ముద్రించేసి అందరి అవసరాలని తీర్చేయచ్చు కదా, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అని మనం ఆలోచిస్తుంటాం. అలా నిజంగానే ప్రింట్ చేసి ఇప్పుడు చాలా దారుణమైన ప్లేసుల్లో ఉన్న దేశమే జింబాబ్వే. ఈ జింబాబ్వే నాయకుడు తన అధికారంలోకి రావడానికి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేస్తా, సొంత ఇల్లులు ఇస్తా, తనకు వీలు కాని హామీలను అన్ని ఇచ్చి ఎలానైతే తన దేశానికి తన నాయకుడు అయ్యాడు. మరి ఇచ్చిన హామీలని తీర్చకపోతే జనాలు ఊరుకోరు కదా, ఇక లెక్కలేని డబ్బులని ప్రింట్ చేసి వాళ్ళ జనాలకి పంచిపెట్టాడు. అంతే, ఇప్పుడు అందరి దగ్గర లెక్కలేనంత కోట్ల సంఖ్యలో డబ్బుంది. ఇంకేముంది, ప్రతి ఒక్కరి దగ్గర కోట్లలో డబ్బులుంటే ఏం చేస్తారు, ఒక్క షర్టుకే 100 మంది కొంటా అంటూ ఎగబడుతూ ముందుకొస్తారు. దాంతో ఆ షర్టు రేట్ అనేది 400 రూపాయలు ఉంటే ఒకేసారి దాని డిమాండ్ పెరిగి 4000 అయిపోతుంది. వీళ్ళందరి దగ్గర కోట్లలో డబ్బు ఉంది కాబట్టి ఆ 4000 పెట్టి ఆ షర్ట్ ని కొనేస్తారు. అప్పుడు ఆ 4000 రూపాయలు ఉన్న షర్టుకి డిమాండ్ పెరిగి 4 లక్షలు అయిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే మనకు కావాల్సిన వస్తువుల రేట్లు కూడా అంతే మొత్తంలో పెరిగిపోతుంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 10 రూపాయలు పెట్టి తాగే టీ రేటు 1,00,000 రూపాయలు అయిపోతుంది. కిలో టమాటా రేటు వచ్చి 5 లక్షలు అయిపోతుంది. ఒక్క ఫోన్ కొనడానికి కూడా ఏకంగా 1 కోటి రూపాయలు అయిపోతుంది. అలా చివరికి ఈ జింబాబ్వే నాయకుడు ఏం చేశాడో తెలుసా, ఏకంగా 50 కోట్ల నోటునే తయారు చేసేశాడు. అసలు ఒక్కసారి మీరే ఆలోచించండి, 50 కోట్ల రూపాయల నోట్ అంటే వాళ్ళ దేశపు నాయకుడు వీళ్ళని ఎంత పాతాళంలోకి తొక్కేశాడో. అందుకే మన చేతుల్నే ఈ డబ్బును ప్రింట్ చేసే పవర్స్ ఉన్నా కూడా పనులు చేస్తే ఈ జింబాబ్వే దేశమే కాదు ఏ దేశమైనా సర్వనాశనం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.